హాయ్ ఫ్రెండ్స్, వెజ్ పులావ్ ట్రై చేశాను, సక్సెస్ అయింది. సో మీరు కూడా ఇదే ప్రాసెస్ ట్రై చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఎలా ట్రై చేశాను, ఏమేమి వేసాను, అన్ని వెజిటబుల్స్ వేసానా, ఏమన్నా మిస్ అయ్యానా, వేసినవైతే ఎలా ఎలా చేశాను అనేది మీరు ఈ వీడియో చూసేయండి. బట్ ఒక కండిషన్, ఫస్ట్ నా ఛానల్ చూసేవారు అంటే నా వీడియో చూసేవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. సో మనం గుంటూరు కారం మూవీలో ఒక డైలాగ్ విన్నాం కదా, ఆ డైలాగ్ అందరికీ చాలా బాగా నచ్చింది. ఏంటంటే, బిడ్డ తల్లిని ఏం చేసావని అసలు అడగకూడదు, ఆ క్వశ్చన్ కూడా రాంగే. అలాగే హస్బెండ్ కూడా వైఫ్ని నువ్వు నా కోసం పిల్లల కోసం ఏం చేసావన్న క్వశ్చనే అడగకూడదు అని నా ఒపీనియన్. మీకేమనిపిస్తుంది? ఆల్ మదర్స్ అవుట్ దేర్, ప్లీజ్ మీ హస్బెండ్స్కి చెప్పండి. అండ్ చూడండి, పన్నీర్ వేసాను కదా, నేను వీళ్ళ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఆనియన్స్ టమాటో వేస్తారు కదా, నేను పన్నీర్ వేసాను. బట్ అది ఫస్ట్ టైం అది వేయడం వల్ల నేను బాగా రాదేమో అనుకున్నాను. బట్ మంచిగా ఫ్రై అయ్యి పన్నీర్ చాలా బాగా వచ్చింది లుక్. సో ఏవండో శ్రీవారు ఒక చిన్న మాట, మీరు మాత్రం ఇలాంటివి అస్సలు అనకూడదు, విన్నారంటే అసలు బాగోదు. సో నా పాట అస్సలు బాగాలేదని, నా వాయిస్ అసలుకే బాగాలేదని నాకు తెలుసు. సో మీరు మాత్రం చెప్పొద్దే ప్లీజ్. అండ్ మన హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ఎంత బాగుంటుంది, చాలామంది సపోర్ట్ చేస్తారు వాళ్ళ వైఫ్స్కి కానీ, అండ్ వైఫ్ హస్బెండ్కి సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఒక ఆనిముత్యం ఒకటి, అంటే లైక్ ఒక రాళ్ళల్లో ఒక ముత్యం అన్నట్టు, అట్లా చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటి వాటిల్లో నేను కూడా ఒక ముత్యాన్ని అనుకోవాలి, అంటే నాకు కూడా ఒక ముత్యమే దొరికింది అనుకోవాలి. సో మీ ఎవరికి కూడా నా పేరు కానీ నా ఊరు కానీ నేనెవరు ఏంటి అని ఎవరికి తెలియదు కదా. సో ఆ సస్పెన్స్ అలాగే ఉంచండి. ఎప్పుడైతే నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందో మీ సపోర్ట్, ఎవ్రీ వ్యూ కానీ ఎవ్రీ సబ్స్క్రిప్షన్, ప్రతి ఒక్క లైక్ ఎప్పుడైతే వర్త్ అనిపిస్తుందో ఆ రోజు నేను రివీల్ చేస్తాను. సో ఈ సస్పెన్స్ అయితే అలాగే ఉంచండి. మీన్వేల్ మనం పాయింట్లోకి వచ్చేద్దాం. సో నేను మా ఇంట్లో వాళ్ళకి మీల్ మేకర్ కానీ అండ్ పన్నీర్, ఇవి చాలా కొత్త ఐటమ్స్ వాళ్ళకి. ఎప్పుడు మేము చికెన్ తింటాం, నాన్ వెజ్జే తింటాము, వెజ్ పులావ్ ఎప్పుడు ట్రై చేయలేదు. ట్రై చేసినా ఇంత బాగా వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఆయిల్ కానీ గీ కానీ కరెక్ట్గా సరిపోయింది. అండ్ మిర్చి పౌడర్ కూడా నేను ఆల్మోస్ట్ 2 to 3 స్పూన్స్ వేసాను, చాలా బాగా సెట్ అయింది. చూసారా బాయిల్ అవుతుంది. నేను ఈసారి బాస్మతి రైస్ యూస్ చేయలేదు, కంప్లీట్గా నార్మల్ రైసే యూస్ చేశాను, అయినా కూడా చాలా బాగుంది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ బాస్మతి రైస్ కంటే నార్మల్ రైసే సూపర్ ఉంది. నా బిర్యానీ మీకు చూడటానికి బాగుంది అనుకో, ఒక లైక్ మారో, ఓకేనా? అండ్ ఆల్ మదర్స్ అవుట్ దేర్, మై సాల్యూట్.